సో ఈ లోపల ప్రొడక్ట్ గురించి చెప్పే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. 0555786. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టర్న్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ జాయింట్ పెయిన్స్ గురించి వాటికి ఏ ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయో వాటి గురించి చెప్పమంటారా సార్? ఓకే మేడం, కంటిన్యూ మేడం. అయితే ఇప్పుడు జాయింట్ పెయిన్స్ రావడానికి ముఖ్యంగా జింక్ ఫుడ్ అనమాట. అయితే కాళ్ళ నొప్పులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఒకప్పుడు 50 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రమే జాయింట్ పెయిన్స్ వచ్చేటివి. అయితే ఇప్పుడు 30 సంవత్సరాల నుండి కూడా జాయింట్ పెయిన్స్ రావడానికి కారణము ఏంటి అంటే జింక్ ఫుడ్ తినడం వల్ల జాయింట్ పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది. అయితే జింక్ ఫుడ్ అంటే ఏంటంటే ఆయిల్ రైస్ గానీ, లెమన్ రైస్ గానీ, ఇంకా ఏమంటారు ఎగ్ రైస్ గానీ, ఇలాంటి రైస్ బయటికెళ్ళినప్పుడు ఎక్కువ జెంట్స్ గానీ, లేడీస్ గానీ బయటికెళ్ళినప్పుడు వీరికి ఫుడ్డు అరేంజ్‌మెంట్ అవ్వలేని పరిస్థితిలో ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల, అది ఆయిల్‌లో కల్తీ జరగడం వల్ల, ఆ ఫుడ్ తినడం వల్ల ఎముకలో ఉన్నటువంటి కాలుష్యం అనేది అరిగిపోవడం వల్ల జాయింట్ పెయిన్స్ రావడం ప్రారంభమవుతుంది. అలాంటి జాయింట్ పెయిన్స్‌కి ఎలాంటి సప్లిమెంట్స్ వాడితే మన దగ్గర రిలాక్స్ ఉంటదనేది నేను చెప్తానిప్పుడు. అయితే జాయింట్ పెయిన్స్‌కి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ మన వెస్టీజ్‌లో కొలర్జిన్, ఫ్లాక్స్ ఆయిల్, గ్లూకోజమైన్, కాల్షియం, అలోవెరా, నోని, కుర్కుమిన్ ప్లస్, సిఎండి డ్రాప్, రైస్ బ్రాన్ ఆయిల్, జీటా నార్మల్ టీ పొడి, ఫుడ్ ప్యాచ్. అయితే సార్ వీటి రేట్స్ కొలర్జిన్ వచ్చేసి 600, పీవీలు వచ్చేసి 20, ఫ్లాక్స్ ఆయిల్ 540, పీవీలు వచ్చేసి 18, గ్లూకోజమైన్ 810, గ్లూకోజమైన్ 520 పీవీలు వచ్చేసి 23, కాల్షియము 230, వీటి రేట్ వచ్చేసి పీవీలు వచ్చేసి 7 పాయింట్స్ అనమాట. అలోవెరా 275, పీవీలు వచ్చేసి 9, నోని 500, పీవీలు వచ్చేసి 18, గుర్కుమిన్ ప్లస్ 900, సిఎండి డ్రాప్ వచ్చేసి డీపీ ప్రైజు 900, పీవీలు 30, రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసి 450, పీవీలు వచ్చేసి 7, నార్మల్ టీ పొడి రూ. 100, ఫుడ్ ప్యాచ్ వచ్చేసి 1250 రూపాయలు. అయితే మన దగ్గర కొలర్జిన్ యొక్క ఉపయోగాలు. కొలర్జిన్‌లో విటమిన్ సి ఉంటుంది. కీళ్ళ నొప్పులు తగ్గించడంలో ఉపయోగపడుతుంది కొలర్జిన్. కీళ్ళ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కండరాలనేటివి వాపు రావడం వల్లనే జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయితాయి కాబట్టి కొలర్జిన్ వాడుకోవడం వల్ల చాలా రకాలుగా ఉపయోగాలుంటున్నాయి. అయితే కొలర్జిను జాయింట్స్ హెల్త్‌గా ఉండేలాగా ఉపయోగపడతాయి. సో, ఫ్లాక్స్ ఆయిల్ యొక్క ఉపయోగాలు. అవిసె గింజలతో తయారైనటువంటి ఆయిల్ ఇది. దీని ఫస్ట్ వచ్చేసి అలసిపోయిన కండరాలను టోన్ చేసి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. రక్త కణాలు సరిగ్గా పనిచేయడంలో తోడ్పడుతుంది ఫ్లాక్స్ ఆయిల్. థర్డ్ వన్ వచ్చేసి కీళ్ళ నొప్పులు కూడా నివారిస్తుంది. గ్లూకోజమైన్. ఫస్ట్ వన్ వచ్చేసి కీళ్ళలో ద్రవ పదార్థం పెంచడానికి మరియు సైనోవిల్
ద్రవం ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో డ్యామేజ్ అయిన ఎముకలను సరిచేయడంలో ఉపయోగపడుతుంది. ఎముకలలో వచ్చే నొప్పిని అండ్ వాపును తగ్గిస్తుంది. గ్లూకోజమైన్ కీళ్ళలో ద్రవమును పెంచడానికి మరియు సైనోవిల్ గుజ్జు పెంచడానికి తోడ్పడుతుంది. శరీరంలో ఉన్న డ్యామేజ్ అయిన ఎముకలను ఎముకలలో వచ్చే నొప్పి అండ్ వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాల్షియం యొక్క ఉపయోగాలు. బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడానికి సహాయపడుతుంది కాల్షియం. దంత సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. కాల్షియము ఇప్పుడు దాదాపుగా మోకాళ్ళలో సైనోవిల్ గుజ్జు అనేది ఉంటుంది. అది అరిగిపోయినప్పుడు ఒకటికి ఒకటి రాసుకున్నప్పుడు జాయింట్ పెయిన్స్ అనేటివి స్టార్ట్ అవుతా ఉంటాయి. ఆ అరిగిపోయినటువంటి గుజ్జు తయారవ్వాలంటే ఈ కాల్షియం యొక్క టాబ్లెట్ మనకు చాలా ఉపయోగపడుతుంది. కొత్తగా గుజ్జు రావటానికి కాల్షియం టాబ్లెట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అలోవెరా యొక్క ఉపయోగాలు. మొటిమల జుట్టు ఊడట, కడుపులో ఉన్న పుండును తొలగిస్తుంది. ఇంకొకటి కుర్కుమిన్ ప్లేస్ యొక్క ఉపయోగాలు. జాయింట్ అండ్ హెల్త్ కూడా పనిచేస్తుంది. జాయింట్స్‌లో ఉన్నటువంటి ఎముకలకు మజిలి చేసి వీటికి కావాల్సినటువంటి హెల్త్‌కి ఉపయోగపడుతుంది. ఎముకల మధ్యలో వచ్చే నొప్పిని కూడా తొలగిస్తుంది. కుర్కుమిన్ ప్లేసు ఎముకలలో వచ్చేటువంటి నొప్పిని కూడా తొలగిస్తుంది. అలాగే బాడీ యొక్క పీహెచ్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీని పెంచుతుందన్నమాట ఎముకలలో. సో, సీఎండీ డ్రాప్ యొక్క ఉపయోగాలు. మానవుడు మినరల్స్ మరియు ప్రోటీన్స్ ఉంటాయి. మానవుడిలో మినరల్స్ మరియు 6 ప్రోటీన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం తాగే వాటరు చాలా కల్తీ జరుగుతుంది. అందులో మినరల్స్ ఉండట్లేదు. కాబట్టి ఈ సీఎండీ డ్రాప్ వాడడం వల్ల మనలో ఉన్నటువంటి బాడీలో వచ్చే డిసీజ్‌నంతా తొలగించి ఈ సీఎండీ డ్రాప్ మనకు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలతో సహా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఫుట్ ప్యాచ్ యొక్క ఉపయోగాలు. శరీరంలో టాక్సిన్స్‌లను తొలగిస్తుంది. నిద్రపోయే ముందు వీటిని పాదాలకు పెట్టుకోవాలి. మెరుగైన మరియు దీర్ఘాయువును పెంచుతుంది. ఇంకొకసారి ఫుట్ ప్యాచ్ యొక్క ఉపయోగాలు. శరీరంలో టాక్సిన్స్‌లను తొలగిస్తుంది. నిద్రపోయే ముందు వీటిని పాదాలకు పెట్టుకోవాలి. మెరుగైన మరియు దీర్ఘాయువును పెంచుతుంది. శరీరంలో మలినాలను, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించి శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఫుట్ ప్యాచ్ యొక్క ఉపయోగాలు. సో, జాయింట్ పెయిన్స్‌కి కావాల్సిన సప్లిమెంట్స్ గురించి చెప్పాను. జస్ట్ 2, 3 పాయింట్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశాను సార్. డెప్త్‌గా వివరణ నాకు దొరకలేదు. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ ఓకే. థ్యాంక్ యూ. జాయింట్ పెయిన్స్. సో, ఈరోజు చాలా వరకు ఏందంటే మనకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము. సో, ఎస్పెషల్‌గా ఏందంటే 2 ఎముకలు కలిస్తే మనం దాన్ని జాయింట్ అంటాం. సో, ఈ జాయింట్ మధ్యలో మనకు క్యాటిలేజ్ అనేటువంటిది ఉంటుంది. సో, యాక్చువల్‌గా మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏందంటే ఈ క్యాటిలేజ్ అనేటువంటిది, ఆ గుజ్జు అనేటువంటిది అరిగిపోవడం వల్ల మనం ఎప్పుడైతే మూవ్‌మెంట్ చేస్తున్నప్పుడు ఆ రూబ్రికేషన్ జరగడం వల్ల, ఆ గుజ్జు అరిగిపోవడం వల్ల పెయిన్ అనేటువంటిది రావడం జరుగుతా ఉంటుంది. సో, మనం బయట హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మెడిసిన్స్ వాడితే ఆ టైంకి మనకు రిలీఫ్ కావడానికి, తక్కువ అవ్వడానికి వాడతాం. సో, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ వాడితే 5-6 నెలల వరకు ఖచ్చితంగా ఆ గుజ్జు అనేటువంటిది పెరుగుతుంది. ఆ గుజ్జు పెరగడం వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి తగ్గుతున్నాయి. సో, మనకు మంచి రిజల్ట్ రావడం జరుగుతా ఉంటుంది.
సో అదేవిధంగా ఇంకెవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే చెప్పండి. సో లేదంటే నేను సీజన్ ప్రకారంగా మనకి ఇప్పుడు అగ్రి స్టార్ట్ అవుతుంది. అందులో అగ్రిలో భాగంగా ఇప్పుడు వరి స్టార్ట్ అవుతుంది. సో వరి పంటకు ఏ విధంగా మనకి స్టార్టింగ్ నుంచి వాడాలనేటువంటి చెప్తాను. సో ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనకు ఇప్పుడు అగ్రి నడుస్తూ ఉంది. సో అందులో మెయిన్గా ఏంటంటే ప్రజెంట్గా వరి స్టార్ట్ కావడానికి మనకు అందరు కూడా తుకాలు పోయడం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో ఒక 10-15 డేస్ 20 డేస్ లోపల మనం వరి నాట్లు అనేటువంటి వేయడం జరుగుతూ ఉంటుంది. సో వరి నాట్లకు మనం మన అగ్రి ప్రొడక్ట్ ఏ విధంగా వాడాలి, సో ఏ విధంగా పడితే మనకు తక్కువ టైంలో కూడా మంచి రిజల్ట్ రావడానికి, తక్కువ అమౌంట్ తోనే కూడా వేయడానికి మనకు వీలుగా ఉంటుందంటే, సో స్టార్టింగ్ దశలో సో మనం మెట్టె పంటలకైనా సరే, సో తరికైనా సరే స్టార్టింగ్ నుంచి వాడిపిస్తే కూడా మనకు మంచి రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్ లో సో మనకు మెట్టె పంటలకైతే ఒక అక్వాజల్ ప్యాకెట్ సో 1 kg, సో అదేవిధంగా ఒక గ్రాన్యూల్స్ సో 5 kgల గ్రాన్యూల్స్, సో అదేవిధంగా 1/2 kg ప్రొటెక్ట్ 80 to 200 ml. సో మెట్ట పంటలకైతే లాస్ట్ దుక్కిలో మనం ఆ వేయడం ద్వారా మనకు భూమిలో ఉన్నటువంటి ఏదైతే తెగులు ఉందో, సో ఏరుకులు తెగులు అంటారు, సో కెమికల్ శాతం అనేటువంటిది తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో అక్వాజల్ ఇసుకలో కలిపి వేసుకోవాలి మనం. సో అక్వాజల్ తర్వాత ఈ గ్రానుల్స్ 82 అనేటువంటిది ప్రొటెక్ట్ అనేటువంటిది మనం వేసుకోవడం ద్వారా మనకు అతివృష్టి అనావృష్టి అయ్యేటటువంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటకు పడవచ్చు. సో మిరప పంటలకైతే ఏ విధంగా ఉంటుంది. సో వరికి అయితే మనకు అక్వాజల్ అనేటువంటిది అవసరం లేదు. సో ఫస్ట్ దుక్కి నుంచి వాడాల్సినటువంటి సిచ్యువేషన్ మనకి ఏ విధంగా ఉంటుందంటే 1/2 kg ప్రొటెక్ట్, మనకు 5 kgల గ్రానుల్స్, అదేవిధంగా 80 to 150 ml నుంచి 200 ml కనుక మనం తీసుకొని లాస్ట్ దుక్కిలో కనుక వేస్తే ఇక్కడ కూడా ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి తెగులు శాతం అనేటువంటిది తగ్గుతుంది. సో అదేవిధంగా కెమికల్ అనేటువంటిది తగ్గుతుంది. సో ఈ విధంగా వేసిన ద్వారా సో నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైతే మనం భూమిలో ఒక గ్రానుల్స్ వేస్తామో అప్పుడు ఏమవుతుందంటే భూమికి కావాల్సినటువంటి పోషక విలువలు అనేటువంటివి దొరుకుతున్నాయి. సో కెమికల్ శాతం అనేటువంటిది తగ్గుతుంది. సో అదేవిధంగా ఏరుకులు తెగులు ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏరుకులు తెగులు అనేటువంటిది భూమి లోపల తెగులను తెచ్చేటటువంటి అవన్నీ కూడా ఇమ్యూనిటీ అనేటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ ఆ విధంగా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే గ్రానుల్స్ అనేటువంటి ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ వేయాల్సినటువంటి అవసరం లేదు. సో నెక్స్ట్ విత్తనాలు నాటేటప్పుడు స్టార్టింగ్ దశలో 2 గ్రానుల్స్ ప్యాకెట్లు వేస్తేనేమో మనం నెక్స్ట్ అవసరం లేదు. సో ఒక గ్రానుల్స్ కనుక వేస్తే మనకి ఏమవుతుందంటే కెమికల్ శాతం తగ్గుతుంది. అదేవిధంగా సో 2వ గ్రానుల్స్ ప్యాకెట్ మనం ఎప్పుడైతే విత్తనాలు వేసే టైంలో అడుగున వేసుకుంటే ఏమవుతుందంటే సో మళ్ళీ కొంచెం పోషకాలు అందడానికి మనకు బాగుంటుంది. సో సెకండ్ ప్లేస్ లో మనం ఒక గ్రానుల్స్ 82 అనేటువంటిది వేసుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ వచ్చేసి 1 month అంటే 20-25 days తర్వాత స్ప్రే చేసుకునేటువంటి విధానం ఉంటుంది. సో అప్పుడు స్ప్రే చేసుకున్నప్పుడు హిమ్మిక్ గోల్డ్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే హిమ్మిక్ ప్రొటెక్ట్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. సో థర్డ్ ప్లేస్ లో అంటే మన 3వ దశలో పూతకొచ్చే ముందు నానోటెక్ కానీ మనకు అంటే నానోటెక్ మాస్ కలిపి చేసుకోవచ్చు. మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ పూత వచ్చిన ఒక 10-15 days తర్వాత నిలవడానికి సో నానోటెక్ మాస్ అనేటువంటిది కొట్టుకోవడం ద్వారా మనకు 100% ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ వాడిపించి మంచి రిజల్ట్ రావడానికి ఒక మంచిగా వీలుగా ఉంటుంది. సో అదే విధంగా సింపుల్ గా ఇప్పుడు మనకు వరి నడుస్తుంది కాబట్టి మనం స్టార్టింగ్ లో విత్తన శుద్ధి కాంచి అంటే మనం ఈ తూకం పెట్టేటప్పుడు కూడా ప్రొటెక్ట్ తర్వాత గ్రానుల్స్ ఇప్పేయడం వల్ల అంటే గ్రానుల్స్ అనేటువంటివి కేజీ విత్తనాలకి ఒక 50 గ్రాములు, సో ప్రొటెక్ట్ అనేటువంటిది కేజీ విత్తనాలకి 5 నుంచి 10 grams అనేటువంటిది వేసుకోవడం ద్వారా తెగుళ్ళను తట్టుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా మనకు
ఏర్లు అనేటువంటి బలంగా రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో తూకం వేసినప్పటి నుంచి అప్పుడు వాడిపోయచ్చు. సో ఆ విధంగా వాడిపించిన తర్వాత సో నెక్స్ట్ నాటేటప్పుడు నాటేటప్పుడు ఎకరాకి మనం 8 కిలోలు వాడిపోయచ్చు, లేదంటే ఒక గ్రానుల్స్ ప్యాకెట్ వాడిపోయచ్చు. సో నాటేటప్పుడు అగ్రి గ్రానుల్స్, అదేవిధంగా 82. సో అగ్రి గోల్డ్ స్టార్టింగ్ దశలో అడుగున వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్క అనేటువంటిది ఎలాంటి వాతావరణమైనా బతకడానికి మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు అగ్రిగోల్డ్ వల్ల వాతావరణం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చినా కానీ ఆ మార్పులకు తట్టుకొని వీలుగా ఉండేటట్టు మనకు చేస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే అగ్రిగోల్డ్ వేయడం వల్ల పిలకలు అనేటువంటి ఇంకా ఎక్కువ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 1 మంత్ తర్వాత అంటే 20 నుంచి 25 నుంచి 1 మంత్ అంటే 1 మంత్ వచ్చేసరికి ఇమ్మికు అదేవిధంగా ప్రొటెక్ట్ నానోటెక్ స్ప్రే చేసుకోవచ్చు. సో రెండో దశ అయిపోయిన తర్వాత మూడో దశ వచ్చేసి మనకు నానోటెక్ మాస్ అనేటువంటిది యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేటువంటి మంచిగా వస్తుంది. సో అదేవిధంగా ఈ వరిసేనుకు మన ప్రొడక్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే పిలకవేళ్ళు అనేటువంటివి ఎక్కువ వస్తాయి. సో గొలుసు కట్ట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో మేజర్ గా ఏంటంటే వాతావరణం వల్ల, గాలి వల్ల కానీ, లేదంటే ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల ఏమవుతుందంటే మన ప్రొడక్ట్ వాడకుంటే బయట ఉన్నటువంటి ప్రొడక్ట్ వాడినప్పుడు ఏమవుతుందంటే వరిసేను అనేటువంటి కింద పడుతుందండి. సో ఆ కింద పడడం వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంటుంది. సో మన ప్రొడక్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే పిలకలు అనేటువంటివి ఎక్కువ వస్తాయి. తర్వాత వేరు వ్యవస్థ అనేటువంటివి ఎక్కువ వస్తుంది. సో ఏలు అనేటువంటి లోపలికి బలంగా వెళ్తాయి కాబట్టి వేరు వ్యవస్థ బాగుంటుంది కాబట్టి మనం ప్రొడక్ట్ వాడినప్పుడు ఈ వర్షన్ అనేటువంటిది వాన వచ్చినా గాలి వచ్చినా కింద అనేటువంటిది పడదు. సో అలా పడకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రొడక్ట్ వాడడం వల్ల ఎప్పుడైతే వేరు వ్యవస్థ అనేటువంటిది బలంగా ఉంటుందో ఆ బలం అనేటువంటిది లోపలికి వెళ్ళడం వల్ల చేను అనేటువంటి కింద పడకుండా ఉంటుంది. సో సింపుల్ గా మనం ఈ విధంగా మనం ఇప్పుడు ప్రజెంట్ గా వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదేవిధంగా ఈరోజు 7 స్టెప్స్ సిఎన్సి. సో ఏదైనా సరే ఒక రంగంలో మనం సక్సెస్ కావాలంటే ఒక ప్లానింగ్ కానీ ఒక ప్రణాళికలు కానీ అనేటువంటివి ఉంటాయి. సో వీడియోస్ ఎవరు ఆన్ చేసుకోకండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం ఏ పరిస్థితిలో ఉంటామో తెలియదు. సో మీకు తెలియకుండా ఒక్కొక్కసారి మనకు ఆన్ అవుతుంటారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనకేంటంటే 7 స్టెప్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో ఒక రంగంలో సక్సెస్ కావాలంటే మనకంటూ క్రమశిక్షణ అనేటువంటిది అవసరం, ప్రణాళికలు అనేటువంటివి అవసరం. సో అదేవిధంగా వెస్టేజ్ లో కూడా ఈరోజు 7 స్టెప్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో ఈ 7 స్టెప్స్ అనేటువంటివి ఈరోజు 7 స్టెప్స్ ను ఫాలో అయ్యే ఈరోజు సిద్ధార్థ్ సింగ్ సారు మనకు 1,72,00,000 తీసుకుంటున్నాడు. అదేవిధంగా సుబ్బయ్య సారు 40 లక్షలు తీసుకుంటున్నాడు. సో మనకు ఎంఎస్ఆర్ గురువు గారు సో 13,95,000 తీసుకుంటున్నాడు. అదేవిధంగా సో మన గురువు గారు రమేష్ సారు పర్ మంత్ 6 lakhs తీసుకుంటున్నాడు. సో 7 స్టెప్స్ ని పర్ఫెక్ట్ గా పాటించి ఈ రోజు వీళ్ళు హైయెస్ట్ చెక్కులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే ఈ 7 స్టెప్స్ ని పాటించాక కరెక్ట్ గా చేయలేదో వాళ్ళ చెక్కులు అనేటువంటి తగ్గడం కానీ, లేదంటే ఒక వెస్టే సిస్టమ్ లో స్థిరంగా నిలబడకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో సక్సెస్ కి మనకు ఈ 7 స్టెప్స్ అనేటువంటి ఇంపార్టెంట్. సో మరి ఈ యొక్క 7 స్టెప్స్ గురించి తెలుసుకుందాం ఈరోజు. సో 7 స్టెప్స్ లో మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. సో మనకు మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి ముఖ్యంగా 4 రకాలైనటువంటి కేటగిరీలు ఉంటాయి. సో అందులో వచ్చేసి హోమ్ కేర్ ఉంటుంది. సో మనం వాడేటటువంటి నిత్యావసర వస్తువులు సో 20 నుంచి 25 రకాలుగా కుకింగ్ ఆయిల్ కావచ్చు, టీ పొడి కావచ్చు, పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు, అదేవిధంగా ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, ఆల్ట్రా వాష్ కావచ్చు. సో ఇలా మనం వాడుకునేటువంటి నిత్యావసర వస్తువులలో హోమ్ కేర్ అనేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అదేవిధంగా అందాన్ని ఎవరు కోరుకోరు అని చెప్పేసి మనకు ప్రతిరోజు
మనం యవ్వనంగా కనిపించడానికి, తర్వాత మనకున్నటువంటి ఏవైతే పిగ్మెంటేషన్ కావచ్చు, పింపుల్స్ కావచ్చు, సో అన్ని కూడా న్యాచురల్ గా మనకు మన యొక్క అందాన్ని కాపాడుకోవడానికి, తర్వాత అదేవిధంగా మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ చేసుకోవడానికి మనకు బ్యూటీ కేర్ అనేటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా హెల్త్ సప్లిమెంట్ ఉంటాయి. సో హెల్త్ సప్లిమెంట్ అంటే అడ్వాన్స్ గా వాడుకోవచ్చు, వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు. సో ఏంటంటే ఇవి మెడిసిన్స్ కాదు. సో మెడిసిన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయంటే తొందరగా రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మన కిడ్నీల పైన కానీ, లంగ్స్ పైన కానీ, లివర్ పైన కానీ, బ్రెయిన్ పైన కానీ, హార్ట్ పైన కానీ, సో ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వస్తాయి మనకు. సో మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్ ఏంటంటే న్యాచురల్ గా మొక్కల నుంచి, కాయల నుంచి, పండ్ల నుంచి, ఉసిరి, కలమంద, పుట్టగొడుగుల నుంచి, సో మనకు ఈ విధంగా ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే వాటితోనే దొరుకుతాయి కాబట్టి, సో ఫుడ్ సప్లిమెంట్ ద్వారా మనం తీసుకోవడం ద్వారా డిసీజ్ అనేటువంటివి అడ్వాన్స్ గా వాడుకోవచ్చు. తర్వాత ఉన్నటువంటి డిసీజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో హెల్త్ సప్లిమెంట్ ఉంటాయి. సో అదే విధంగా అగ్రికల్చర్ ఉంటుంది. సో వ్యవసాయంలో ఉంటుంది. సో వ్యవసాయం అనేటువంటి ప్రొడక్ట్ ఉన్నాయి. సో అదే విధంగా వాటర్ ప్యూరిఫై అని, ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పేసి మనకు ఆ విధంగా ఉంటుంది. తర్వాత అదే విధంగా మనకు బైక్ లకు వస్తున్నటువంటి మాక్ డ్రైవ్ నానో ఇంజనీరింగ్ అనేటువంటిది, సో మైలేజ్ ఇవ్వడానికి, ఇంజన్ మంచిగా ఉండడానికి, తర్వాత పొల్యూషన్ పరంగా మనకి ఏ ఇబ్బంది కాకుండా ఉండడానికి, సో ఏ విధమైనటువంటివి, సో మనకి ఎయిర్ ప్యూరిఫైర్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో మన దగ్గర ఉన్నటువంటి ఏవైనా సరే ప్రొడక్ట్లు, సో మీకు నచ్చినటువంటివి, లేదు మీకు అవసరానికి ఉన్నటువంటివి, మీకు ఏవైతే వాడుకోవాలనిపించినటువంటి ప్రొడక్ట్, ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఈ యొక్క మనం ఫస్ట్ స్టెప్ అనేటువంటిది సక్సెస్ కావడానికి వీలుగా ఉంటుంది. సో మనం ఏంటంటే ప్రొడక్ట్ ఖచ్చితంగా వాడినప్పుడే మనం అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్ లో ఉన్నటువంటి దమ్ము కానీ మనకు అర్థమవుతుంది. సో ఆ ప్రొడక్ట్ ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఆ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ అనేటువంటిది మనకు 100% అవుతా ఉంటుంది. సో 100% అయినప్పుడు మనకేమవుతుందంటే మనం ఎంచుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క రంగంలో ఉన్నామో, సో ఈ యొక్క కంపెనీలో ఉన్నామో, అందులో ఆ ప్రొడక్ట్ బేసిక్ కాబట్టి ఫస్ట్ స్టెప్ అనేటువంటిది యూజ్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రొడక్ట్ వాడిన తర్వాత షేర్ చేయాలి. సో షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ వాడుతూ ఉంటామో ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత అందులో ఉన్నటువంటి క్వాలిటీ, అందులో ఉన్నటువంటి ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్, సో మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, సో ఆ ఉపయోగపడినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానంలో క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. సో అదే విధంగా వాళ్ళు వాడే విధంగా మనం ఎప్పుడైతే వాడినప్పుడు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎదుటి వాళ్ళకి వాళ్ళు వాడే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ వాడినావు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్ గా ఉండాలి. సో ఇప్పుడు ఈ రోజు ఒక కుకింగ్ ఆయిల్ ఉండొచ్చు. సో ఈ రోజు ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి సమస్యలు రావడానికి మనం ప్రధానంగా వంట నూనె అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఈ రోజు బయట వాడేటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ వల్ల మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. సో అందులో ఏంటంటే వంట నూనె కూడా ఈ రోజు మినరల్ ఆయిల్ అని, మనకు కల్తీ ఆయిల్ అని, తర్వాత గడ్డి నుంచి తీసినటువంటి ఆయిల్ అని, పత్తి గింజ నుంచి తీసినటువంటి ఆయిల్ అని, సో అదేవిధంగా జంతువుల ఎముకల నుంచి ఉడికించినటువంటి ఆయిల్ అని చెప్పేసి మనకు ఆ విధంగా రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే పెట్రోల్, డీజిల్ తీసిన తర్వాత ఏదైతే మిగిలినటువంటి క్రూడ్ ఆయిల్ ఉంటుందో ఆ క్రూడ్ ఆయిల్ కి ఒక 4-5 రకాల కెమికల్స్ కలిపి ఈ రోజు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో పెట్రోల్ కు, డీజిల్ కు వాడాల్సినటువంటి ఆయిల్ మనం తీసుకున్నటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో మన దగ్గర ఉన్నటువంటి కుకింగ్ ఆయిల్, సో వరి తవుడుతోనే తయారవుతుంది. సో ఎక్కువ ఈ రోజు చాలా వరకు మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఆకలి అవ్వట్లేదు. సో తిన్నటువంటిది జీర్ణం కావట్లేదు. ఈ 2 రకాల సమస్యలతోనే మనకు అనేక రకాల సమస్యలు రావడానికి ప్రధాన కారణం అవుతా ఉంటుంది కాబట్టి, సో ప్రొడక్ట్ గురించి వాడిన తర్వాత సో రైస్ బ్రాండ్ ఆయిల్ అనేటువంటి వాడడం వల్ల సో మనకు కొలెస్ట్రాల్ అనేటువంటి తగ్గుతుంది. సో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ అనేటువంటిది, ఏవైతే క్యాన్సర్ కణాలు ఉంటాయో ఆ క్యాన్సర్ కణాలు అనేటువంటివి కూడా మొత్తం తీసేయడానికి, సో ఈ విధంగా అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి ఆ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే 100% వస్తుంది. సో ఇప్పుడు ఒక అగ్రికల్చర్ గురించి ఉండొచ్చు. సో అగ్రికల్చర్ గురించి వాడడం వల్ల ఏమవుతుందంటే పూర్వకాలంలో వాడినటువంటి విధంగా మనం వాడుతున్నాం. సో అదే విధంగా భూమిలో కెమికల్ శాతం పెరుగుతుంది. సో నెక్స్ట్ తక్కువ ఆదాయంతో రైతుకి ఎక్కువ పెట్టుబడి తీసుకొస్తా అని చెప్పేసి ప్రతి ప్రొడక్ట్ గురించి సో ఈ విధంగా
సప్లిమెంటరీ గురించి అయినా అదే విధంగా, సో బ్యూటీ కేర్ గురించి అయినా అదే విధంగా. సో ఆ విధంగా ప్రొడక్ట్ గురించి మనం ఎప్పుడైతే వచ్చినటువంటి దాన్ని మన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వాళ్ళు వాడే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే జాయిన్ చేసేది కాదు, కొనిపించేది కాదు, అమ్మిపించేది కాదు. సో ఎంతసేపు ఉన్నా మనం ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళు వాడే విధంగా ప్రోడక్ట్ ఉన్నటువంటి ఆ క్వాలిటీ, ప్రోడక్ట్ లో ఉన్నటువంటి మనకు ఏ విధంగా అయితే ఉపయోగపడతాయి అనేటువంటిది మాత్రమే చెప్పాలి. అంతేగాని ఇక్కడ జాయిన్ చేయడం కానీ, తర్వాత మనకు కొనిపించడం కానీ, అమ్మిపించడం కానీ మన సిద్ధాంతం అనేటువంటిది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి, సో మరి థర్డ్ స్టెప్ వచ్చేసి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. సో ఆ లిస్ట్ అనేటువంటిది మనకు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళని, తర్వాత రిలేషన్స్ ఉన్న వాళ్ళని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, సో ఇంటి పక్కన ఉన్నటువంటి ఎవరైతే నైబర్స్ ఉంటారో వాళ్ళు, సో ఇలా మనకు తెలిసిన వాళ్ళందరిని కూడా, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, రిలేషన్ వాళ్ళని, ఫ్రెండ్స్ ని అందరిని కూడా ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్ట్ పరంగా ఎవరైతే మనకున్నారో ఎవరికి చెప్పాలనుకున్నాం, సో ప్రొడక్ట్ బాగున్నాయి, వేరే వాళ్ళకి చెప్పినాం, వాళ్ళు కూడా బాగున్నాయి అన్నారు. సో బాగున్నాయి కాబట్టి ఒక లిస్ట్ తయారు చేసుకుంటున్నాం. ఆ లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ లో ఒక కళ ఉంటుందండి. సో మనకేందంటే మనం ఒక అవకాశం వాళ్ళకి ఇస్తున్నాం. సో ఆ ఇచ్చేటటువంటి విధానం ఎట్లుండాలంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది విధంగా ఉండాలి. సో మనం ఎంతసేపు ఉన్నా ఇక్కడ మోటివేషన్ అనేటువంటిది మనకు పనికిరాదు. సో ఇన్స్పిరేషన్ గా లేదంటే వాస్తవికంగా మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు అర్థం అవుతుంటుంది. సో మోస్ట్ గా ఇన్విటేషన్ చేసేటువంటి విధానంలో ఎక్కువగా మనం డ్రీమ్స్ ఉన్న వాళ్ళ మీద కానీ, తర్వాత ఎదగాలి జీవితంలో ఖచ్చితంగా అనుకున్న వాళ్ళకి కానీ, సో ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచించే వాళ్ళని గురించి కానీ, సో ఈ విధంగా ఎక్కువ డ్రీమ్స్ ఉన్న వాళ్ళని కనుక మనం పట్టుకున్నట్టయితే 100% సక్సెస్ కావచ్చు. సో ఇంకోటి ఏంటంటే వెస్టేజ్ అనేటువంటిది స్టార్టింగ్ లో మనం ఎలాగంటే అలా చెప్తాం, కానీ నెక్స్ట్ ఏమవుతుందంటే కొంత క్యాడర్ పెరిగేసరికి ఎవరు చెప్పాలని అర్థం కాదు. సో ఎందుకంటే ఈ స్టార్టింగ్ లో మనం కొంత అప్పుడప్పుడు వస్తుంటాం కాబట్టి నాలెడ్జ్ అనేటువంటిది మనకు అంత అర్థం కాదు కాబట్టి, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిల్వర్, గోల్డ్, స్టార్ పోయిన తర్వాత చెప్పే ప్రాసెస్ లో మనకే మార్పు వస్తుంటుంది. సో ఆ మార్పు రావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం అవేర్నెస్ కానీ కొంచెం మనకు ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. సో ఇన్విటేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఆకట్టుకునేటట్టు విధంగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్. సో మీటింగ్స్ చేయాలండి. సో మీటింగ్స్ అంటే ఎవరైతే మనం ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేసిన తర్వాత లిస్ట్ తయారు చేసుకున్న ఇన్విటేషన్ చేసినాం, మనకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కనుక 1-to-1 మీటింగ్ చేయడం. సో హోమ్ మీటింగ్ చేయాలి. సో అదేవిధంగా మనకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కనుక ఎవరైతే మనకి యాక్టివ్ ఉన్నారో, సో ఎవరైతే వచ్చినటువంటి విధంగా కొంతమంది డబ్బు కోసం వస్తారు, కొంతమంది హెల్త్ కోసం వస్తారు, సో కొంతమంది ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం వస్తారు, సో కొంతమంది ఏంటంటే అనేక రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్స్ పరంగా అన్ని పరంగా మనకు వస్తూ ఉంటారు కాబట్టి ఆ వచ్చినటువంటి వాళ్ళకి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందంటే మనం ఛార్జింగ్ పెట్టడానికి మళ్ళీ ఏమవుతుందంటే బ్యాటరీ ఫుల్ అవుతుంది, అంటే ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది. సో అదే విధంగా ఈ మీటింగ్స్ తీసుకురావడం వల్ల సో చాలా మంది మీటింగ్స్ రారు. ఆ మీటింగ్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంతసేపు ఉన్నా చెప్పినటువంటి వాటన్నిటి కూడా బయటి వ్యక్తులు నెగిటివ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో మనకు ఈ మీటింగ్లకు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వెస్టేజ్ సిస్టమ్ గురించి, ఈ వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి, ఈ వెస్టేజ్ సిస్టమ్ ఏ ఉద్దేశంతోనే వచ్చింది, సో మరి భవిష్యత్తులో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్ని రకాలుగా ఈ యొక్క బిజినెస్ వైపు మనం చూడడానికి మీటింగ్ లో మనకి ఎక్కువగా ఉంటుంది. సో హోమ్ మీటింగ్ చేయాలి మనం. అదే విధంగా వచ్చినటువంటి వాళ్ళని డిఎస్ఏ మీటింగ్ కానీ మన సరౌండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే సెమినార్లు కావచ్చు, వన్ డే మీటింగ్లు కావచ్చు, ఆ మీటింగ్లకు అటెండ్ చేయడం వల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ కావడానికి, తర్వాత మన కంపెనీ గురించి, మన ప్రొడక్ట్ గురించి, భవిష్యత్తు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తర్వాత వాళ్ళకు అర్థం కావడానికి మనకు 100% ఈ మీటింగ్ లో సక్సెస్ అవుతాం. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టీం వర్క్. సో టీం వర్క్ అనేటువంటిది, సో ఈ వరకు మనకంటూ కొంత టీం వచ్చింటది. సో ఆ టీం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరికీ ప్రోడక్ట్ గురించి, కంపెనీ గురించి, భవిష్యత్తు గురించి సో మనం ఏ విధంగా మాట్లాడాలి, సో అదే విధంగా మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు,
ఆ వ్యక్తులకి మనం ఏ విధంగా చేయాలి, తర్వాత వాళ్ళ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క అవకాశం అనేటువంటిది ఏ కోసం వచ్చారని చెప్పేసి మనం వచ్చినటువంటి వాళ్ళందరినీ గనక ఒక టీమ్ గా తయారయ్యి, సో ఇక్కడ టీం అంటే ఒక్కరమే 10 మంది చేసేటటువంటి పని చేయలేం. సో అదే మనం ఏమవుతుందంటే ఈ యొక్క టీమ్‌తో సహాయంతో మనం ఒక జట్టుగా తయారయ్యి, సో మనం సక్సెస్ కావడానికి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మనకు లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫాలో అప్. సో ఫాలో అప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం 6 స్టెప్పులు చేస్తామో, 6 స్టెప్పులు చేసిన తర్వాత ఈ ఫాలో అప్ అనేటువంటిది గనక లేకపోతే ఏమవుతుందంటే 100% మనం కొలాప్స్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులోనే ఉంటుంది. అంటే జీవితంలో అయినా సరే మనకు టీమ్ పరంగా అయినా సరే భయం, బాధ్యత అనేటువంటిది ఉండాలి. సో భయం అంటే ఉన్నటువంటి టీమ్ వాళ్ళు ఏ విధంగా క్వెషన్స్ అడుగుతారు, తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి డౌట్స్ వస్తాయి, తర్వాత వాళ్ళకు ఎక్కడ క్విట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటాయి. సో ఈ నిలబడాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళకు మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి భయం ఉండాలి. సో బాధ్యత అంటే మన టీంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క మెంబర్స్ ని వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వడం. సో వాళ్ళకి ఇవ్వాలంటే నాలెడ్జ్ నాకు కూడా కావాలని చెప్పేసి మనం నేర్చుకోవడం. సో నేర్చుకొని వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది, తర్వాత టీంలో ఉన్నటువంటి బలాల గురించి కావచ్చు, సమస్యల గురించి కావచ్చు, సో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, తర్వాత మన టీం ఎదగాలంటే మనకు ఏ అవసరాలు ఉన్నాయి, సో సెమినార్ అవసరమా, డిఎల్సి మీటింగ్ అవసరమా, లేదంటే హోమ్ మీటింగ్ చేయాలని చెప్పేసి ఏ విధంగా ప్రతి ఒక్క సమస్య గురించి, సో ముందుకెళ్ళాలంటే మనకి ఏ బలాలు కావాలని చెప్పేసి ఎవరి టీంకు వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి అన్ని రకాలు కూడా ఈ ఫాలో అప్ అనేటువంటిది గనక ముందుకు తీసుకొని వెళ్తే 100కి 100% సక్సెస్ కావచ్చు. సో ఈ 7 స్టెప్స్ చేసే ఈరోజు సో పెద్ద చెక్కులు తీసుకున్నటువంటి మహానుభావులందరూ కూడా ఈరోజు ఒక లగ్జరీ లైఫ్ అనేటువంటిది అనుభవించడానికి జరుగుతూ ఉంటుంది. సో కొత్తగా జాయిన్ అయినటువంటి 5% నుంచి అయినా సరే, సో లాస్ట్ వచ్చేసి మనకు డియూసీడీ వరకైనా సరే, ఎవరైనా సరే అందరికీ సో చదువుతో గాని, సో చదువుకోని వాళ్ళు గాని, సో దేనితో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ 7 స్టెప్స్ అనేటువంటివి ఖచ్చితంగా చేయాలి. సో అదే విధంగా సో మనకు సిఎన్సి, సో సిఎన్సి అంటే కన్సిస్టెంటీ. సో చాలా వరకు వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ బాగున్నాయి, సో బిజినెస్ బాగుంది, మీ దాంట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి, సో అంత రేట్లు పెట్టాలంటే మన వల్ల కాదని చెప్పేసి చాలా మంది మనకు కంప్లైంట్ వస్తూ ఉంటాయి. సో వారి ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఏంటంటే ఈ సిఎన్సి. సో సిఎన్సి అనేటువంటిది ఏంటంటే కన్సిస్టెంటీ. సో అంటే 50% మనకు తక్కువ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా సిఎన్సి లో కనుక మనం ఎక్కువగా ఉన్నట్టయితే, సో మనం ప్రతి నెల కూడా అచీవ్మెంట్ కావడానికి కావచ్చు, సైడ్ వాల్యూ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ఎల్ఓబి రావడానికి కావచ్చు. సో సక్సెస్ అనేటువంటిది మొత్తం కూడా ఈ యొక్క సిఎన్సీలో ఉంటుంది. సో సిఎన్సీ అనేటువంటిది మనకు 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు ఉంటుంది. సో 2 తారీఖు నుంచి 14 తారీఖు ఉండడం వల్ల, తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు 50%కే డిస్కౌంట్ అనేటువంటిది కావచ్చు, లేదంటే తక్కువ రేట్లకే మనం రావచ్చు. సో ఎలా వస్తుందంటే చూడండి, ఈరోజు మనం పెట్టేటటువంటి ఖర్చు సో చాలా వరకు ఏంటంటే పర్ ఫ్యామిలీలో 3-4 ఒక 5,000 ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ పెట్టేటటువంటి అమౌంట్ ని మనం ఇక్కడ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం సక్సెస్ అనేటువంటిది కావచ్చు. సో ఒక ఫ్యామిలీ ఒక 4,000 ఖర్చు పెడుతుందంటే అందులో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎంఆర్పి రేటు 3,800 వస్తువులు ఉన్నటువంటి ఉంటే మనకు ఇక్కడ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో బయట ఏమవుతుందంటే డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వరు. మనం సో కిరాణా షాప్ ఇన్ని రోజుల నుంచి మనకు తెలిసినంత వరకు చాలా అంటే మనకు ఊహ ఉన్నంత వరకు వాడుతా ఉన్నాం. సో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే 10-20% డిస్కౌంట్ ఇస్తారు. సో హోమ్ కేర్ లో అయితే 10% ఇస్తారు. సో బ్యూటీ కేర్ కానీ, హెల్త్ సప్లిమెంటరీ కానీ, అదేవిధంగా అగ్రి గురించి కానీ. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు 20% డిస్కౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది. సో 10-20% డిస్కౌంట్ రావడం ద్వారా మనకేమవుతుందంటే 3,800 ఉన్నటువంటి వస్తువులు
3200కు రావడం జరుగుతూ ఉంటుంది. సో డిస్కౌంట్ వచ్చేసి మనకు 600 వస్తూ ఉంటుంది. సో మరి ఫ్రీ ప్రొడక్ట్ 300 రావడం జరుగుతూ ఉంటుంది. సో సిఎన్సిలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ఈ ఫ్రీ ప్రొడక్ట్. సో మీరు 2 తారీఖు నుంచి 14 తారీఖు తీసుకుంటే ఈ ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది వస్తుంది. సో 2 తారీఖు నుంచి 14 తారీఖు తీసుకోకుండా మిగతా రోజులు అంటే మనకు 19 తారీఖు నుంచి కనుక మనం తీసుకున్నట్టయితే మనకేమవుతుందంటే ఈ ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది రాదు. సో ఎస్పెషల్ గా సిఎన్సిలో ఉండేటటువంటి మనకు ఈ యొక్క ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది 300 అనేటువంటిది వస్తుంది మనకు. సో అదే విధంగా మనకు అకౌంట్ లో డబ్బులు పడతాయి. సో మనకు 90 నుంచి 100 రూపాయలు అకౌంట్ లో పడనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం అంటే ఒక నెల చూడండి 3800 వస్తువులు తీసుకుంటే మనకు 3200కు వస్తుంది. 600 డిస్కౌంట్ వచ్చింది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. మనం పెట్టినటువంటిది 3200, కానీ మనకు తెలియకుండానే రిటర్న్ ఎంత వస్తుందంటే 1000 రూపాయలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 1000 రూపాయలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇదే విధంగా మనం 4 నెలలు తీసుకుంటే, సో 4 నెలలకు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టినటువంటి మొత్తం అమౌంట్ కూడా 12,800 అవుతుంది. సో 12,800 నుంచి అయితే ప్రతి నెల కూడా మనకు డిస్కౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతూ ఉంటుంది, బోనస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి అమౌంట్ 4,000 అవుతున్నాయి కాబట్టి సో 4,000 ప్లస్ మరి ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటంటే 4 నెలలు తీసుకోవడం ద్వారా 5వ నెల 2,500 మనకు 15 రూపాయలు అనేటువంటి ఓచర్ కార్డ్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకు 100 సిఎన్సీలు ఉంటే ఏ విధంగా వస్తుంది? సో మనకు 60 సిఎన్సీ కూడా ఉంటుంది. సో 60 సిఎన్సీ ఉంటే 1,250 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది. సో ఈ 100 సిఎన్సీలో ఉంటే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చు. సో 60 సిఎన్సీలో కనుక ఉన్నట్టయితే ఏమవుతుందంటే అక్కడ మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్ రావు. సో కొన్ని క్యాప్సూల్స్ కానీ, తర్వాత హోమ్ కేర్ సంబంధించినవి కొన్ని, తర్వాత సప్లిమెంట్ సంబంధించినవి కొన్ని, తర్వాత బ్యూటీ కేర్ సంబంధించినవి కొన్ని, ఏ విధమైనటువంటి వాళ్ళని ఇవ్వచ్చు. సో చూడండి ఒకసారి మనం పెట్టినటువంటి అమౌంట్ 12,800 అవుతుంది. సో 4,000 మనకు ఆటోమేటిక్ గా రిటర్న్ వచ్చేసినాయి. అదేవిధంగా ఏదైతే ఫ్రీ ప్రొడక్ట్ ఉందో 2,515 రూపాయల ఓచర్ వచ్చిందో ఆ ఓచర్ తీసేస్తే మనకు ఆ 2 ప్లస్ కలుపుకొని 6,515 రూపాయలు అవుతుంది. సో మనం పెట్టినటువంటి అమౌంట్ నుంచి మనకు వచ్చినటువంటి తీసేస్తే మనకేమవుతుందంటే 6,285 రూపాయలకే వస్తుంది. సో ఈ విధంగా సిఎన్సీలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే సిఎన్సీలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనకు తక్కువ రేట్కే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒక కుకింగ్ ఆయిల్ ఉందంటే ఆ కుకింగ్ ఆయిల్ ఏమవుతుందంటే 450 రూపాయలకు వస్తుంది. సో 450 రూపాయల్లో మనకు 225 రూపాయలకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మనకి ఈ విధమైనటువంటి 100% మంచి అవకాశాలు ఉంటాయి. సో ఈ రోజు షెడ్యూల్ లో భాగంగా మనకు 7 steps సిఎన్సీ కంప్లీట్ అయిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో గురుగారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే వాటర్ ఛాలెంజ్ మర్చిపోతారని మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది అనమాట. 5:30 ఎవరున్నా కానీ 5:30కి ఎగ్జాక్ట్ గా వాటర్ ఛాలెంజ్ ఫాలో కాండి. ఓకేనా? హాట్ వాటర్ ఎంతమంది తీసుకుంటున్నారు? మెసేజ్ చేస్తున్నా ఎవరు రిప్లై ఇవ్వట్లేరు. సెషన్ ఇస్తున్నావు కాబట్టి ఎంతమంది తీసుకుంటున్నారు? ఎవరైనా మెలకుతో ఉన్నారా? మర్చిపోయిరా? మనకు అదొక ప్రోగ్రామ్ ఉండే. ఒకసారి క్వశ్చన్, వాటర్ ఛాలెంజ్ ఎంతమంది తీసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సేమ్ రిజీ. అది పరిస్థితి. మంచం పంచ పాండవులు అంటే నాకు తెలియదా? మంచం కోలలాగా ముగ్గురు అనుకున్నా, అక్కడ చూస్తే ఇద్దరే ఉన్నారు. అర్థం చేసుకుంటారా అండి? పంచ పాండవులు అంటే నాకు తెలియదా? మంచం కోలలాగా ముగ్గురే ఉన్నారు, అక్కడ పోతే ఇద్దరు అయ్యారు. 20 మెంబర్స్ ఎవ్రీ డే ఉండాలి, ఇంక్రీజ్ కావాలి. అందరు తీసుకోవచ్చు ఈ వాటర్ ఛాలెంజ్, అది కూడా చెప్పినాం.
ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం అలవాటు చేసుకుంటారని వాటర్తో దిగినాం ఫస్ట్. ఓకే అండి. సో నా వాటర్ ఛాలెంజ్ అయిపోయింది ఇంతకుముందు మెసేజ్ చేసినప్పుడే. అందుకోసం ఎవరు రెడీగా ఉన్నారు అనేది ఒకసారి. ఓకే ఓకే సార్. నిరంజన్ సార్. థ్యాంక్ యూ, సూపర్. ఏదైతే సారీ ఏదైతే మనకి సిఎన్సి చెప్పే విధానం ఎక్సలెంట్, అలాగే ప్రొడక్ట్ చెప్పింది ఇంతకుముందు ఒక మేడం, సూపర్. ఇంకా ఇంకా ఎవరు షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? ఈరోజు 0555786 సార్. ఓకే. సో మేడం వాళ్ళు జాయిన్ అవుతారా మీతో? 055 వాళ్ళు. మేడం జ్యోతి మేడం చెప్పింది సార్ సబ్జెక్టు. మీ ఇద్దరిది అయిపోయింది ఇప్పుడు. నాకు మధ్య మధ్యలో ఫోన్ డిస్టర్బ్ అయింది సిగ్నల్. ఓకే సార్, అంటే 2 గ్రూపుల వాళ్ళు చెప్పారు, టైం ఉంది మనకి ఇంకా. ఓకే ఓకే. సో ఒక 10 నిమిషాలు టైం తీసుకోవచ్చు కదా, ఉంది కదా? ఉంది సార్. ఏంటండి, సో దీని మీద వెస్లీ మీదనే మాట్లాడదాం. ఓపెన్ టాక్ ఎంతమంది ఉన్నారు అనేది. ఓకే, వాయిస్ రికార్డు క్లోజ్ చేయండి. ఎవరు చేస్తున్నారు? చందు. ప్రేమ్చంద్ సార్.